తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, చిన్న టీ కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు యూపీఐ ద్వారా క్షణాల్లో ఉచితంగా పేమెంట్స్ చేసేస్తున్నాం. కానీ ఈ ఉచిత సేవలకు త్వరలోనే బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు ఛార్జీలు వసూలు చేసేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఓ కీలక బిల్లును ఆమోదింపజేసుకుంది. యూపీఐ తదితర ఎలక్ట్రానిక్ చెల్లింపులపై బ్యాంకులు, ఇతర సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు విధించేందుకు అనుమతిస్తూ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007కు కేంద్రం సవరణ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ టాక్సేషన్ అండ్ అదర్ లాస్ సవరణ బిల్లు 2026 సభలో ఎలాంటి చర్చ లేకుండానే ముజువాని ఓటుతో ఆమోదం పొందింది. ప్రస్తుతం ఆర్టీజీఎస్, నెఫ్ట్ లాంటి చెల్లింపులపై బ్యాంకులు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. కానీ సెక్షన్ 10A ప్రకారం యూపీఐ లావాదేవీలపై ఇప్పటి వరకు ఎలాంటి మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండీఆర్ లేదు. తాజా సవరణతో ఈ చట్టపరమైన అడ్డంకి తొలగిపోయింది. డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను నడిపిస్తున్న బ్యాంకులు, సంస్థలు మనుగడ సాగించేలా స్థిరమైన ఆదాయ నమూనాను కల్పించడానికే వినియోగదారులు, చిన్న వ్యాపారులపై స్వల్ప ఛార్జీలు విధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలుస్తోంది. and the Income Tax Act 2025 and to amend the Finance Act 26 be taken into consideration. चंदन जी द्वारा प्रस्तुत संवैधानिक संकल्प को अस्वीकृत किया जाए. जो सदस्य इसके पक्ष में वो हाँ कहे, जो सदस्य इसके विरोध में है वे ना कहे. मेरे विचार में निर्णय ना वालों के पक्ष में हुआ, ना वालों के पक्ष में हुआ. संवैधानिक संकल्प अस्वीकृत हुआ. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే అంశంపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. డిజిటల్ పద్ధతిలో జరిగే చెల్లింపులపై ఎండీఆర్ గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుందన్నారు. అయితే ఈ పేమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణకు ఎవరో ఒకరు ఖర్చు భరించక తప్పదని ఆయన స్పష్టం చేశారు. పన్నుల ద్వారా పరోక్షంగా ప్రజలైనా చెల్లించాలి, లేదా వాడుకున్న వారే చెల్లించే పద్ధతిలో మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అయినా విధించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం తాము పరిస్థితిని గమనిస్తున్నామని ఆయన తెలిపారు. యూపీఐ ఛార్జీల వ్యవహారంపై చాలా కాలంగా బ్యాంకులు ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నాయి. అయితే స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగే సాధారణ లావాదేవీలపై కాకుండా ఒక నిర్దిష్ట పరిమితికి మించి వ్యాపారులకు చేసే చెల్లింపులపై మాత్రమే ఈ ఎండీఆర్ ఛార్జీలు విధించే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.